కర్మ కాకపోతే ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో పాటు లక్ష్మీ పార్వతి గారికి కూడా బుర్రపోయింది అనుకుంటా. ఈవిడ కూడా సేమ్ ఆయనలాగా మాట్లాడుతుంది. ఈవిడ కూడా మా జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు కదా, నేను మంచోడిని, అతి నిజాయితీ పరుణ్ణి, నాకు సన్మానం చేయండి, నాకు శాలువా కప్పండి, అవార్డు ఏమైనా ఉంటే అవార్డు ఇచ్చేయండి, ఇంత పెద్ద అవార్డు అని ఆయన మాట్లాడుతున్నాడు కదా, సేమ్ ఆయనలాగే మాట్లాడుతుంది ఈవిడ కూడా. ఈవిడ వల్ల అంట తెలుగుదేశం పార్టీకి మహత్తు పట్టేసిందంట. భారీ మెజారిటీతో 1994 ఎన్నికల్లో భారీ సీట్లతో గెలిచేశారంట. ఈవిడిని అందరూ కూడా అదృష్ట దేవత అనేవారంట. అంటే ఎవరింటికి వచ్చినా, ఎవరి పార్టీ కార్యాలయానికి వచ్చినా ఈవిడ ఉన్నప్పుడు లక్ష్మీ పార్వతి గారు అని పిలిచేవారు కాదంట. అదృష్ట దేవత గారు ఎక్కడ ఉన్నారండి? అదృష్ట దేవత. ఒకసారి వినిపిస్తే ఆవిడ మాటలోనే వినండి. భార్య ఉంది కదా భువనేశ్వరి, అలాగే పురంధరేశ్వరి, వీళ్ళకి జలస్సు. అబ్బా, నాకు అంత పేరు వచ్చింది. ఎన్టీఆర్ మా పవర్ వచ్చాక అక్కడ పడ్డ లక్ష్మీ పార్వతి అనే పేరే వినిపిస్తా ఉంది. ఆమె వల్ల ఇంటి పవర్ వచ్చింది. అదృష్ట దేవత అంటే పార్టీ కూడా పోవటం మొదలు పెట్టారు. ఆయన ఫీలింగ్ చూసావా? అదృష్ట దేవత ఆయన ఫీలింగ్ చూసావా? ఆయన ముఖం చూసావా ఎలా అయిపోయిందో? ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఒక్కసారి నువ్వు ఊహించుకుంటే గుండెకి మనం అక్కడే సత్తాం. ఆ రేంజ్ చూపైంది. సొలు చెప్తానికైనా ఒక అర్థం పర్థం ఉండాలి. ఇది నీ వల్ల తెలుగుదేశం పార్టీ నిలబడిపోయిందా? నీ వల్ల భారీ మెజార్టీ వచ్చేసిందా? నీ ముఖం చూసి ఓట్లు వేసేసారా? ఏంటి నువ్వు ముఖ్యమంత్రి అయిపోదాం అనుకున్నావా? రాబోయే తరానికి నేను ముఖ్యమంత్రి అయ్యేదాన్ని అప్పట్లో. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు నన్ను తొక్కేశారు, నన్ను రాజకీయంగా నన్ను ఎదగనవ్వలేదు. ఒకవేళ నేను ఎదిగితే నేను ఎక్కడ తొక్కేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భయపడిపోయారు. అందుకని చెప్పేసి నన్ను తొక్కేశారని చెప్పి మాట్లాడుతుంది ఈ అదృష్ట దేవత, లక్కీ దేవత. ఏమనాలి ఇంక మనం? సేమ్ మా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మధ్యకాలంలో అలాగే మాట్లాడుతున్నాడు. నేను నీతివంతుణ్ణి, నిజాయితీ పరుణ్ణి, అతి మంచితనం, అబద్ధాలు ఆడడం రాదు. జగన్మోహన్ రెడ్డికి అబద్ధాలు ఆడడం రాదు, నువ్వు అదృష్ట దేవత. ఇంకా మాట్లాడు. సరే, సహజంగానే ఉండొచ్చు కుటుంబంలో, నేను దాన్ని కూడా తప్పు పట్టట్లేదు. కానీ ఒక ఈర్ష ద్వేషాలు ఇంకా సేమ్ రొటీన్ ఇంక ఎప్పుడు ఉండేది. కుటుంబ బంధాలు, కొడుకులు తండ్రి పట్ల ఎలా ఉండాలి, కొడుకు తల్లి పట్ల ఎలా ప్రవర్తించాలి, తల్లి భర్త పట్ల ఎట్లా ఉండాలి, అంటే భార్య భర్తను ఎలా చూసుకోవాలి, తల్లి కొడుకుని ఎలా చూసుకోవాలని చెప్పేసి ఈవిడ చెప్పి ఉపన్యాసాలు. మరి వీరగంధం సుబ్బారావుని ఎందుకు వదిలేసామో? అప్పుడు నీకు కట్టుకున్న మొగుడే కదా. నీ కన్న కొడుకు ప్రస్తుతానికి డాక్టరు, పేరు చెప్పంలే. మళ్ళీ ఒకవేళ పేరు చెప్పినా కానీ ఆయనకి నామూసి, ఆయనకి సిగ్గు చేయటు. ఏ రోజైనా సరే ఒక తల్లిగా భావించి వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఒక తల్లిగా నీ ఇంటికి వచ్చి, అమ్మ ఇదిగో నా ఇంట్లో పలానా శుభకార్యం జరుగుతుంది, మంచో చెడో తల్లిగా నువ్వు దగ్గరుండి చేయాల్సిన బాధ్యత నీ పైన ఉంది అని ఏ రోజైనా నీ ఇంటికి వచ్చి పిలిచాడా? నీ కన్న కొడుకు ఎవ్వరు వద్దు. అదృష్ట దేవత నిన్నే అడుగుతున్నా, నీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో జరిగే శుభకార్యాలకి, ఏ శుభకార్యానికైనా సరే, ఎప్పుడైనా సరే నీ ఇంటికి వచ్చి గత 10 ఏళ్లలో, పోనీ గత 15 ఏళ్లలో, పోనీ గత 15 ఏళ్ళు కూడా వద్దు, గత సంవత్సరం బట్టి ఏ రోజైనా నీ ఇంటికి వచ్చి పిలిచారా? లేదు కదా. ఎందుకు పిలవాలా? నీ గురించి మాకంటే నీ కుటుంబ సభ్యులకి ఎక్కువ తెలుసు. నువ్వు అదృష్ట దేవతవా, ఇంకొక దేవతవా, దెయ్యానివా, రాక్షసవా అని పక్కన పెట్టేస్తే నీకంటే ఎక్కువగా, అంటే ప్రజల కంటే నీ కుటుంబ సభ్యులకి ఎక్కువ తెలుసు నువ్వు ఎలాంటి వ్యక్తివి, నీ మనస్తత్వం ఎలాంటిది అనేది. నువ్వు ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్ప మాకు. నన్ను తొక్కేశారు, లేదంటే తెలుగుదేశం పార్టీకి నేనే అధినాయకురాలని, ఆంధ్ర రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయిపోదాం అనుకున్నాను, ఏలేద్దాం అనుకున్నాను. ఆ ప్రయత్నాలు చేసిన వాళ్ళనే పార్టీని చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాల్సి వచ్చింది. నువ్వు ఆ ప్రయత్నాలు అప్పుడే మొదలుపెట్టావు. ఆ విషయం అందరికీ తెలిసిందే. అంటే అప్పటికి మేము బొడ్డాగాలిమి, సరిగా ఊహ కూడా తెలియదు. అప్పుడు జరిగిన పరిణామాల గురించి ఇప్పుడు మేము మాట్లాడితే చాలా అతిగా ఉంటుంది. అప్పుడు జరిగిన విషయాలు పెద్దలు, అంటే బాగా సీనియర్ జర్నలిస్టులు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. మేము మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది. తెలిసి తెలియని మాటలు అన్నీ నేను ఒప్పుకుంటాను, నాకు తెలుసు అది మనం మాట్లాడకూడదు.
మనకి ఎప్పటి నుంచే తెలిసి వచ్చిందో అప్పటి నుంచే మనం మాట్లాడాలి. కాబట్టి ఏంటంటే ఇప్పటి జనరేషన్కి తెలియకపోవచ్చు అప్పుడు ఏం జరిగింది అనేది, కానీ కథలు కథలుగా చెప్పుకుంటారు మన హిస్టరీ. చరిత్ర చూసుకుంటే కథలు కథలుగా చెప్తారు. ఇవాళ నువ్వు వచ్చి అక్కడ కూర్చొని నన్ను వాళ్ళు తొక్కేసారు, నన్ను వీళ్ళు తొక్కేసారు. మనం డబ్బు కోసం జీవిత కథలు రాస్తామని చెప్పేసి మకాం వేసేసి టెస్ట్ వేసేసి నీ మొగుడికి ఎడాకులు కూడా ఇవ్వకుండా పెళ్లి చేసుకోలేదు నువ్వు. ఆ రోజు తెలీదా బంధాల గురించి, విలువల గురించి, ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలి అనేది ఇప్పుడు చెప్తే మనం వినాలి. కాస్త సిగ్గు అనిపించట్లేదు నీకు? ఎప్పుడు కూడా ఇలాంటి పనికిమాల ఉపన్యాసాలు మాకు నవ్వు అవుతుంది, మాకు నవ్వు అవుతుంది. నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మాకు నవ్వు అవుతుంది. ఎందుకు మాట్లాడతావో ఏం మాట్లాడతావో నీకే అర్థం ఉండదు.